వైఎస్ షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి తనకు 82 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని మరోసారి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిన్న కర్నూలులో ఈ అంశంపై విలేకరులతో మాట్లాడారు ఆమె. మీడియా సమావేశంలో నిజానికి ఈ అంశాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. అందరూ వెళ్ళిపోతున్న సమయంలో షర్మిలానే జోక్యం చేసుకుని ఒక్క విషయం అంటూ మళ్ళీ విలేకరులను పిలిచి మాట్లాడారు. కొందరు తన ఎన్నికల అఫిడవిట్లో అప్పుల అంశాన్ని గురించి మాట్లాడుతున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమాజంలో కొందరు అన్నలు ఉన్నారు, వాళ్ళు చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోగా అందులో ఒక కొసరు ఇచ్చి దాన్ని కూడా అప్పుగా చూపిస్తూ ఉన్నారు అంటూ విమర్శించారు. అంటే జగన్మోహన్ రెడ్డిని గురించే 82 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారా, లేకుంటే ఆస్తిలో సగం వాటా ఇవ్వనప్పుడు ఇక 82 కోట్లు కూడా నాకెందుకు, దాన్ని కూడా అప్పులాగే ఎప్పుడైనా తీర్చేయాలి అని షర్మిల భావిస్తున్నారా, అందుకే ఎన్నికల అఫిడవిట్లో పెట్టారా అన్నది చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా లేదా అన్నది కీలకం. ఒకవేళ ఎన్నికల అఫిడవిట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారనుకోండి, ఎస్ షర్మిలకు నేను 82 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఆమె నాకు బాకీ ఉన్నారన్న అంశాన్ని ప్రస్తావిస్తే తిరిగి షర్మిలతో పాటు తెలుగుదేశం పార్టీ మీడియా అంతా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అటాక్ చేస్తాయి. సొంత చెల్లికి ఇచ్చిన డబ్బుల్ని కూడా అప్పు అంటున్నారు. చూడండి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో, ఇలాగైనా ఒక అన్న ఉండాల్సింది, చెల్లికి ఇచ్చిన డబ్బుల్ని కూడా మళ్ళీ వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ విమర్శిస్తారు. ఒకవేళ ఎన్నికల అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించలేదు అంటే మళ్ళీ మీడియా జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా లేరు, ఈసీని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, అప్పు తీసుకున్న వ్యక్తే తనకు జగన్మోహన్ రెడ్డి 82 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ అంశాన్ని ఎన్నికల అఫిడవిట్లో చెప్పడం లేదు. ఎన్నికల అఫిడవిట్లో చెప్తే విమర్శలు వస్తాయి, ప్రజల్లో చులకనైతానని దాన్ని దాచారు, అప్పు మాత్రం వసూలు చేస్తారు తర్వాత అయినా అంటూ ఇదే మీడియా చివరకు షర్మిల కూడా విమర్శించే అవకాశం ఉంది. నిజానికి వీళ్ళ మధ్య ఉన్న ప్రధాన డిస్ప్యూట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చాలా వరకు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కేసులకు సంబంధించి. అయితే షర్మిల మాత్రం అవి కాకుండా మిగిలిన ఆస్తులు తనకి ఇవ్వాలి, అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులన్నీ మీరే ఉంచుకోండి అని చెబుతూ ఉన్నారు. ఆ ప్రతిపాదనకు జగన్ అంగీకరించలేదు అన్నది వైసీపీ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం. అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎలా రిలీజ్ అవుతాయో తెలియదు కాబట్టి అవన్నీ కలిపే పంచుకుంటే, అలా కాకుండా క్లీన్గా ఉన్న ఆస్తులన్నీ మీరు తీసేసుకుంటే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు అటు ఇటు తేడా అయితే ఇబ్బంది కదా అన్నది జగన్ వాదనగా చెప్తున్నారు. దానివల్లే వీళ్ళిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదం ముదిరే ఆమె తెలంగాణకి వెళ్ళగారు. ఆ తర్వాత మళ్ళీ ఏపీకి వచ్చి ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. నిన్న మీడియా సమావేశంలో ఆమె మాట్లాడిన తీరు కూడా చూస్తే అంత ఆస్తులకు సంబంధించిన అంశంలోనే ఆమెకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంది అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది.